ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలిచే మీడియా ఇవాళ కొంతమంది స్వార్థపరుల చేతుల్లో చిక్కింది. సమాజంలో అన్యాయానికి గురైన వారికి గొంతుగా నిలిచి వారికి దిశానిర్దేశం చేయాల్సిన మీడియాను కొందరు అవినీతిపరులు తమ అక్రమాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు వినియోగించుకుంటున్నారు. బ్లాక్మెయిల్లకు పాల్పడుతున్నారు. అలా బెదిరింపులకు పాల్పడిన ఓ ఛానల్ ఓనర్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసేదాకా వెళ్లింది. అసలు విషయానికి వస్తే సివిఆర్ ఛానల్ ఓనర్ చలసాని వెంకటేశ్వరరావు. ఆదేశానుసారం ఛానల్ సిబ్బంది ఓ ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీపై తప్పుడు స్టోరీ రాశారు. కంపెనీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్టు వాస్తవ విరుద్ధ కథనాలను అల్లారు. కంపెనీ ప్రతినిధులను పిలిచి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే స్టోరీని ప్లే చేస్తామని బెదిరించారు. మీ కంపెనీకి సంబంధించి తమ దగ్గర ఇంకా చాలా కథనాలు ఉన్నాయని చెప్పారు. ఊహించని ఈ పరిమాణంతో షాక్ తిన్న కంపెనీ ప్రతినిధులు సివిఆర్ ఛానల్ ఓనర్ సిబ్బందిపై నేరుగా కోర్టులో కేసు వేశారు. వారి పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఛానల్ ఓనర్ చలసాని వెంకటేశ్వరరావు, అతని భార్య ఉషారాణి చలసాని, రిపోర్టర్ ధనరాజ్, యాంకర్ శ్వేతారెడ్డిలపై సెక్షన్ 383, 420, 506, 511, రెడ్ విత్ 34 ఐపీసీ మరియు 120B ఐపీసీ 156(3) కింద కేసు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. సివిఆర్కు ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా మందిని ఇలాగే బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఉంది. అయితే బాధితులెవరూ బయటకు చెప్పకపోవడంతో ఈ విషయాలేవీ వెలుగు చూడలేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఛానల్ పేరు చెప్పి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.